కాలపు ఆరాధనకు దేవుని మందిరానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని సేవకునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు మీకు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను మీరు కలిగిన సాంపత్యాన్ని దేవుడు మెండుగా దీవించునుగాక. లైవ్లో ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నటువంటి ప్రియులందరికీ వారి కుటుంబాలకు కూడా నేను శుభాలు తెలియచేస్తూ ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామములో మీ కుటుంబాలను దీవిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను దీవించి ఆస్వాదించునుగాక. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెరచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా మీరు బైబిల్ తెరిచి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచన భాగం నేను చదువుతాను. దయచేసి మీరందరూ కూడా ఈ వచన భాగాన్ని గమనించండి. నాతో కలిసి చెప్పండి మీరు కూడా ఈ మాటలు. అమధ్య దైవజనుని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. సంతోషంగా అందరము చేతులు ఆకాశము తట్టితే ఇలా అంటూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కవారితో ఒక మాట చెప్పండి. మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. అధికముగా నీకు ఇయ్యగలడు. కొంచెం కొంచెం కదండి, అధికంగా. ఈ వచన భాగములో అమధ్య రాజుతో దైవజనుడు చెప్పిన కొన్ని మాటలు, వాటిని ఉద్దేశించి రాజు మరలా తిరిగి దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవజనుడు రాజుకు దేవుని మాటగా దైవజనుడు చెప్పిన మాట ఏమంటున్నాడంటే, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. యెహోవా నీకు ఇయ్యగలడు. అక్కడ ఏం జరిగింది, ఏ పరిస్థితిని బట్టి దైవజనుడు ఆ మాటను పలికాడు అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. యూదా ప్రజలకు రాజుగా అమధ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. తన తండ్రి చనిపోయిన తర్వాత యూదా ప్రజలను పరిపాలించడానికి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఎన్నిక చేయబడిన తర్వాత తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి, తన ముందు ఉన్నటువంటి శత్రువులను ఓడించడానికి తన సైన్య బలాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. తన ముందు ఎవరున్నారంటే
ఏదోమీయులు, సెయూరు మన్యవాసులు, వీరితో అమధ్య రాజు యుద్ధం చేయవలసినటువంటి ఆ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వారితో యుద్ధం చేయాలి అంటే తన సైన్యాన్ని, సైన్య బలాన్ని ఒకసారి చూసుకోవాలి. తనకు ఆలోచన కలిగింది, నేను వీరితో యుద్ధం చేయాలంటే నాకున్న సైన్య బలము సరిపోదు, కాబట్టి నేను ఇశ్రాయేలు వారిని కూడా కొద్దిగా నేను సమకూర్చుకోవాలి. ఇశ్రాయేలు సైన్యంలో నుండి కూడా కొంతమంది సైనిక బలాన్ని నేను సమకూర్చుకోవాలని వారితో మాట్లాడి, వారితో సంధి కుదుర్చుకొని 1,00,000 మంది సైనికులను వీరికి సపోర్టుగా ఇశ్రాయేలు వారు పంపించేటట్లుగా ఆ ఒప్పందాలు కుదుర్చుకున్నాడండి. ఆ మాటలు మనకి 7వ వచనంలో మనకు కనబడతాయి. 6వ వచనాన్ని కూడా మనం గమనిస్తే యోధులు 3,00,000 మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మనుగుల వెండికి కుదిర్చెను. తన దగ్గర 3,00,000 మంది ఉన్నారు యోధులు. తనతో కలిసి యుద్ధం చేయడానికి వారి సహకారం కోసం ఇశ్రాయేలు వారికి ఎంత ఇచ్చాడంటే 200 మనుగుల వెండిని కానుకగా పంపించాడండి. అంటే తన ముందున్న శత్రువుతో యుద్ధం చేసి జయం పొందటానికి, వారిని ఓడించడానికి ఇశ్రాయేలు వారి యొక్క సహాయాన్ని పొందుకుంటూ ఉన్నాడు. అమధ్య ఆ పేరు నాకు అర్థం ఏంటంటే యెహోవా శక్తిమంతుడు. అమధ్య అనే పేరు నాకు అర్థం ఏంటి చెప్పండి? యెహోవా శక్తిమంతుడు. అబ్రహాముతో దేవుడు ఓ సందర్భంలో మాట్లాడుతూ తను పరిచయం చేసుకుంటూ ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహాము భార్య అయిన శారా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు గుడారములో నుండి శారమ్మ నవ్వింది. దేవుడు అన్నాడు, శారా నీవు నవ్వనేలా? శారమ్మ అంది, నేను నవ్వలేదయ్యా అని. దేవుడు అన్నాడు, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు పెట్టుకున్న అమధ్య, యెహోవా శక్తిమంతుడు అని అర్థమిచ్చే పేరు పెట్టుకున్న అమధ్య తన ముందున్న శత్రువును ఓడించడానికి దేవుని మీద ఆధారపడవలసిన అమధ్య ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాడు. మనుషుల బలము మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారి యొక్క సైన్యం మీద ఆధారపడుతూ ఉన్నాడు. దాని కొరకై అతడు 200 మనుగుల వెండిని ఖర్చు చేస్తూ ఉన్నాడు. వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాడు. ఒడంబడిక చేసుకున్నాడు. నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాతో కూడా మీరు రావాలి అని 1,00,000 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. ఇది దేవునికి నచ్చల, దేవునికి ఇష్టం అవల. యుద్ధములను జరిగించువాడను నేను కదా. దేవుడు పలుమార్లు తన సేవకుల ద్వారా రాజులతో దేవుడు చెప్పిన మాట, మీ పక్షముగా యుద్ధము చేయువాడను నేనే. మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరు చెప్పాలి? ఎవరు? దేవుడు చేయాలి. మనం పోరాడితే, మనం పోట్లాడితే గెలవండి.
మన బలం మీద ఆధారపడితే మనం గెలవం. దేవుని వాక్యం అంటా ఉంది, గుర్రం అంట అది దాని విశేష బలము చేత మనలను తప్పింపజాలదంట. ఉగ్రత దినాన ధనము అక్కరకు కూడా రాదు. అమధ్య యెహోవా శక్తిమంతుడు అని అర్థమిచ్చే పేరు పెట్టుకున్నాడు. శక్తిమంతుడైన దేవుని పైన ఆధారపడకుండా తన ముందున్న శత్రువుతో యుద్ధం చేయడానికి, ఓడించడానికి, శత్రువును జయించడానికి మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఈ విషయంలో దేవుడు జోక్యం చేసుకొని తన సేవకుని పంపించి అమధ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనంలో మనం చూస్తాం ఆ మాటలు. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. దైవజనుని ద్వారా దేవుడు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు వారిని 200 మనుగుల వెండికి వారిని నువ్వు బేరం కుదుర్చుకున్నావు కదా, వారిని నువ్వు తీసుకొని వెళ్ళొద్దు. వారిని తీసుకొని వెళ్ళటం లేదా వారి మీద ఆధారపడటం, వారి సహాయాన్ని తీసుకోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు మన వైపు నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? మన ముందు ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ వాటిని బట్టి మనం మనుషుల మీద కాదు ఆధారపడవలసింది, దేవుని వైపు తిరిగి మనం దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. నీ ముందున్న ఇబ్బంది ఏదైనా కానీ, నీ ముందున్న ఇరుకు ఏదైనా కానీ, నీ ముందున్న సమస్య ఏదైనా కానీ, దాన్ని బట్టి నువ్వు మనుషుల వైపు కాదు నువ్వు తిరగవలసింది, దేవుని వైపు నువ్వు తిరగాలి. దేవుని పైన నువ్వు ఆధారపడాలి. అమధ్య ఇశ్రాయేలు వారి సైన్యం మీద ఆధారపడతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు దైవజనుని పంపించి, యుద్ధానికి వారిని నీతో కూడా తీసుకొని వెళ్ళతో. అంటే మనుషులను ఆధారం చేసుకొని నీవు యుద్ధానికి వెళ్ళతో. మనుషుల బలాన్ని ఆధారం చేసుకొని యుద్ధానికి నువ్వు వెళ్ళతో. మనుషుల పైన ఆధారపడి నీ ప్రయాణం ముందుకు కొనసాగించవద్దు. నువ్వు ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద. దేవుని మీద. దేవుడు ఏమన్నాడో తెలుసా? అక్కడ నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికి తోడుగా ఉండడు. ఎవరికి తోడుగా ఉండడు. నువ్వు ఎవరినైతే నీ మనసులో నువ్వు కోరుకుంటున్నావో, ఎవరిపైనైతే నువ్వు ఆధారపడుతున్నావో, ఎవరి సహాయాన్ని అయితే నువ్వు తీసుకోవాలనుకుంటున్నావో వారితో దేవుడు లేడు. దేవుడు తోడుగా లేనటువంటి వారిని నీ జీవితంలో ఆధారంగా చేసుకుంటే నువ్వు కూలిపోతావు, నువ్వు ఓడిపోతావు, నువ్వు నష్టపోతావు. నీ ప్రయాణం ముందుకు కొనసాగించబడదు. దేవుడు ఎవరికి తోడుగా ఉండడండి? భక్తిహీనులకు ఆయన తోడుగా ఉండడు. భక్తిహీనులకు ఆయన తోడుగా ఉండడు. అంటే నువ్వు భక్తిహీనులతో కలిసి వెళ్ళకూడదు. భక్తిహీనులతో ఒకవేళ మనం కలిసి అడుగులు వేస్తే మన ప్రయత్నాలన్నీ భంగం అయిపోతాయండి. ఖచ్చితంగా మన జీవితంలో ఓటమిని చవి చూస్తాం మనం. భక్తిహీనులతో దేవుడు తోడుగా ఉండడు. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ నీ దృష్టిలో వారేదో కాస్త బలంగా కనబడచ్చు, నీ దృష్టిలో వారు పచ్చగా కనబడచ్చు, నీ దృష్టిలో వారు తెలివైన వారుగా కనబడచ్చు, నీ కంటికి వారు
కాస్త వాక్చాతుర్యం కలిగి మాట్లాడగలిగిన వారుగా కనపడచ్చు. ఇవేవి ఉన్నా అసలు విషయం ఏంటంటే దేవుడు వారితో కూడా లేడు. దేవుడు వారికి తోడుగా లేడు. కాబట్టి వారి సహాయాన్ని మనం తీసుకోకూడదండి. వారి సహాయాన్ని మనం తీసుకోకూడదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వారితో దేవుడు తోడుగా లేడు. దేవుడు తోడుగా లేనటువంటి వానితో నీవు సాంగత్యం చేయొద్దు. వారితో కలిసి నువ్వు అడుగులు వేయొద్దు. వారితో కలిసి నువ్వు పోరాడద్దు. నువ్వు నష్టపోతావు. దైవజనుడు స్పష్టంగా రాజుతో చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి అక్కడ, అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను, నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నా దేవుని మాట పక్కన పెట్టి మొండి వైఖరితో మొండితనంగా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే, నా ఇష్టం నేను వెళతానని నువ్వు అనుకుంటే వెళ్ళు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ దేవుడు నీకు తోడుగా మాత్రం ఉండడు. నీ శత్రువుల ఎదుట నీవు కూలిపోతావు. నీవెంత బలముగా యుద్ధము చేసినను నీ శత్రువు ఎదుట నువ్వు నిలవలేవు, నువ్వు ఓడిపోతావు. చూడండి, కొందరు జీవితాల్లో చాలా బలంగా ప్రయత్నాలు చేస్తారు, కానీ అవేవి కూడా ప్రయోజనకరంగా కనపడవు. నేను గట్టిగా ప్రయత్నం చేశానండి అంటుంటారు. నువ్వు గట్టిగా ప్రయత్నం చేశావు, కానీ దేవుడు నీతో, నువ్వు దేవుని పైన ఆధారపడలా. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకొని మొండిగా నువ్వు ఒక నిర్ణయాన్ని తీసేసుకొని దాని ప్రకారంగా నేను వెళ్ళిపోతాను అంటే దేవుడు కూడా ఇంకేం చేయడు. ఆయన కూడా మౌనంగా ఉండిపోతాడు. అయితే నువ్వెంత బలంగా యుద్ధం చేసినా, ఎంత బలంగా పోరాడినా, ఎంత కష్టపడినా ప్రయోజనం మాత్రం ఉండదు. ఫలితం శూన్యమైపోద్ది. శత్రువుల ఎదుట నువ్వు కూలిపోతావు. సమస్యల ఎదుట, బలహీనతల ఎదుట, అనారోగ్య పరిస్థితుల ఎదుట, ఆర్థిక సమస్యల ఎదుట నువ్వు కూలిపోతావు. వాటి మీద నీకు జయం ఉండదు. దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడు, ఆయన మాటకు నువ్వు విధేయత చూపు. దేవుడు నీ జీవితంలో గొప్ప జయాన్ని ఇస్తాడు. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా. నిలబెట్టాలన్నా ఎవరి వశం? అది దేవుని వశం. పడగొట్టాలన్నా ఎవరి వశం? అది దేవుని వశం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని పైన ఆధారపడాలి. ఆయన నిలబెట్టాలి అనుకుంటే పడగొట్టగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన పడగొడితే దాన్ని నిలవబెట్టగలిగిన వాడు ఎవడు కూడా లేడండి. నిలవబెట్టుటయు పడగొట్టటయు అది దేవుని వశంలో ఉంది. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో దేవుడు తన సేవకుని ద్వారా. నువ్వు ఇశ్రాయేలు వారిని ఆధారం చేసుకున్నావు. దాని కొరకై 200 మనుగుల వెండిని వ్యాయం చేశావు. ఆధారపడవలసింది నా మీద కదా. నా పేరు పెట్టుకున్నావు యెహోవా శక్తిమంతుడని. ఆ పేరుకు తగినట్టుగా నీవు జీవించటం లేదు. అయినా పర్వాలేదు, పరిస్థితి నీకు వివరంగా దేవుని సేవకుని ద్వారా నేను నీకు తెలియచేస్తా ఉన్నాను. ఇప్పుడైనా నా వైపు తిరుగు అని చెప్పి దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా అమధ్య దైవజనుతో అన్నాడు 9వ వచనంలో. ఏమన్నాడు? దైవజనును చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేయుదునని అడిగాను.
ఇప్పుడు వారిని వద్దంటున్నావు, బాగానే ఉంది, ఇదేదో ముందు చెప్పాల్సింది. ఇప్పుడు నేనేమో వాళ్ళకి 200 మణుగుల వెండి ఇచ్చేసాను, ఇప్పుడు మరి నేను అది నష్టపోతాను కదా. 200 మణుగుల వెండి అంటే కాస్త కూస్తా కాదు, చాలా ధనాన్ని నేను అక్కడ పెట్టాను. ఇప్పుడు అది నేను పోగొట్టుకున్న వాడిని అయిపోతాను, అది నాకు నష్టంగా అయిపోతుంది, ఏం చేయాలి అని వెండిని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు దైవజుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ మాట ఇప్పుడు మనం అందరం కలిసి చదువుదామండి. దీనికంటే మరధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. దేనికంటే 200 మణుగుల వెండి. ఒకవేళ నువ్వు నష్టపోతున్నావు అని అనుకుంటున్నావు, నువ్వు దేవుని మాట విని లోబడితే 200 మణుగుల వెండి నీవు హెచ్చించిన దానికంటే, లేదా నువ్వు నష్టపోతున్న దానికంటే కూడా మరి అధికముగా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? దేవుని మాట వినినప్పుడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ జూన్ మాసములో గత దినాలు, గత వారాలు, గత మాసాల కంటే కూడా అధికమైన ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. అధికమైన దీవెన దేవుని ద్వారా మనం పొందబోతా ఉన్నాం. అధికముగా, దీనికంటే అధికముగా దేవుడు మనకిస్తాడు. 200 మణుగుల వెండి కంటే అధికముగా దేవుడు మనకిస్తాడండి. అధికముగా దేవుని ద్వారా నేను దీవించబడాలి అనుకుంటున్నాను అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అధికముగా దేవుని ద్వారా నువ్వు దీవించబడాలంటే లాజిక్, చిన్న లాజిక్ ఏంటది? దేవుని మాట వినడం. దేవుడు వద్దు అన్న దగ్గర నువ్వు ఆగిపోవాలి. దేవుడు సాగిపో అన్న కాడ అడుగులు వేయాలి. దేవుడు సాగిపో అన్న కాడ ఒకవేళ నీ దృష్టికి అక్కడ కొద్దిగా నష్టం కనబడచ్చు, కష్టం కనబడచ్చు. నష్టం కనబడినా, కష్టం కనబడినా దేవుడు చెప్పాడు కాబట్టి సాగిపో. దేవుడు అధికంగా నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు వద్దు అన్నకాడ ఆగిపో. నష్టపోయినా ఆగిపో, దేవుడు నీకు ఇస్తాడు. కష్టమైన ఆగిపో, దేవుడు నీకు ఇస్తాడు. దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవుని మాట నీ జీవితంలో ప్రధానంగా ఉండాలి. ఆయన సెలవు లేకుండా, ఆయన మాట లేకుండా నీ జీవితంలో ఏది జరగకూడదండి. ఏది జరగకూడదు. ఆ మధ్య దైవజనుని మాటను గౌరవించి, దేవుని మాటను నమ్మి ఇశ్రాయేలు వారి సైన్యాన్ని అలాగా వదిలిపెట్టేశాడు. యుద్ధానికి వెళితే సెయూరు ఆ ప్రజల మీదకి వెళితే 10,000 మందిని కూల్చాడంట. 10,000 మందిని చెరపట్టుకొని వచ్చాడంట. దోపుడు సొమ్ము, కుళ్ళ సొమ్ము విస్తారంగా ప్రజలు తెచ్చుకున్నారంటండి. శత్రువు మీద జయాన్ని ఇచ్చాడు. దోపుడు సొమ్మును వీరి చేతికి అప్పగించాడు. వీరిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ జూన్ మాసంలో ఈ మొదటి ఆదివారం, మొదటి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచిన విషయం ఏంటంటే, దేవుని మాట విని, దేవుని మాట ప్రకారంగా మనం చేయగలిగితే మన ముందున్న శత్రువు మీద ఆయన మనకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. మన ఎదుట శత్రువు కూలిపోతా ఉన్నాడు. దోపుడు సొమ్మును ఆయన మన చేతికి అప్పగిస్తాడు. మరి అధికముగా ఆయన మనకిస్తాడండి. మరి అధికముగా ఆయన మనకిస్తాడు. యేసు ప్రభు శిష్యులు పేతురు గారు ఒక దినాన ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, నన్ను వెంబడించండి
అని మీరు ఒక్క మాట చెప్పగానే ధోనిలు విడిచిపెట్టాం, వలలు విడిచిపెట్టాం, జీవనోపాధి విడిచిపెట్టాం, కుటుంబాలను విడిచిపెట్టాం, సమస్తాన్ని విడిచిపెట్టాం. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తున్నాను. నా పరిస్థితి ఏంటి నాయనా? ప్రభు అన్నాడు, నా నిమిత్తం. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం, సువార్త నిమిత్తం. దేని నిమిత్తం? సువార్త నిమిత్తం. మీరు ఇంటినైనా, భూములనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, ఆస్తిపాస్తులైనా ఒకవేళ మీరు విడిచిపెడితే, విడిచిపెట్టానని అంటున్నావు కదా, నా కొరకు విడిచిపెడితే, సువార్త పరిచర్య కొరకై, పని కొరకై ఒకవేళ నువ్వు నష్టపోతే, ఒకవేళ నువ్వు విడిచిపెడితే, దానికి ప్రతిగా నేను ఎంత ఇస్తానో తెలుసా? 100 అంతలు ఇస్తాను. ఎన్నంతలు? 100 అంతలు. ఎక్కడిస్తానో తెలుసా? ఇహమందు ఇస్తాను, పరమందు ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. నీవు విడిచిపెట్టిన దానికంటే అధికముగా 100 అంతలుగా ఇహమందును దేవుడు నీకు ఇయ్యగలడు, పరమందును కూడా దేవుడు నీకు ఇయ్యగలడు. దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడి నేను నా పని విడిచిపెట్టాను, దానికి మించి దేవుడు నాకు ఇచ్చాడు అనడానికి ఈ రోజున ఈ పరిచర్య ఒక సాక్షార్థంగా నిలిచింది. దేవుడు అన్యాయం చేశాడా? ఈరోజు ఆలోచించడానికి మామూలుగా ఉంది, కానీ ఆ రోజుల్లో నాకైతే దేవుని పిలుపు, ఆయన దర్శనం, ఆయన పనే కనబడుతూ ఉంది. కానీ సమాజం నన్ను చూస్తూ ఉన్నప్పుడు, నా కుటుంబ పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు, వీడు వెర్రివాడు, పిచ్చివాడు, వీడికి ఏం అర్థం కావటం లేదు, సేవని దిగాడు, సేవని పోతున్నాడని వారు అనుకున్నారు. వారి ఆలోచనలను, వారి అపోహలు లేదా వారి తలంపులను దేవుడు నిరర్థకం చేశాడు. లేదు, తను దేవునికి లోబడి, దేవునికి విధేయుడై, దేవుని సేవ కొరకు తను విడిచిపెట్టిన దానికంటే కూడా దేవుడు ఘనంగా తనని జీవితాన్ని మార్చాడని ఈ రోజున ఒక సాక్ష్యంగా దేవుడు వారి కన్నులు ఎదుటి దేవుడు నిలబెట్టాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ దేవుని కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు నువ్వు దేన్నైనా విడిచిపెట్టవలసి వస్తే, దేన్నైనా ఖర్చు చేయవలసి వస్తే, నువ్వు దాన్ని విడిచిపెట్టి ఖర్చు అవ్వగలిగితే దానికి రెట్టింపు అధికముగా ఆయన మనకి ఇస్తాడు. పేతురు ధోనిలు, వలలు, కుటుంబాన్ని విడిచిపెట్టానని బాధపడుతున్నావా? 100 అంతలు ఇస్తానయ్యా, ఇహమందు ఇస్తాను, పరమందు ఇస్తాను. అంతేకాదు, మీరు నాతో కూడా ఎక్కడ కూర్చుంటారు? సింహాసనంలో కూర్చుంటారు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల 12 గోత్ర, ఇశ్రాయేలు ప్రజల 12 గోత్ర ప్రజలకు మీరు తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చే ఆ భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను. మామూలు విషయం అది. ఇందాక ఆరాధనలో మనం పాడుకున్న పాటలు చివరి వచనం, ఎవరి వారసత్వం చెప్పండి? ఆయన వారసత్వం. ఆయనకు మనం వారసులమైతే ఆయనవన్నీ ఎవరు అవుతాయి? మనం. సింహాసనం ఆయనదైతే ఆయన వారసులం మనమైతే ఆయనతో పాటు ఆయన సింహాసనంలో మనం కూడా కూర్చుంటాం. ఆయన సింహాసనంలో కూర్చొని పేతురుతో ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల 12 గోత్ర ఆ ప్రజలను మీరు పరిపాలిస్తారు, వాళ్ళకి మీరు తీర్పు తీరుస్తారు. అంత గొప్ప ఆధిక్యత, ధన్యత నేను మీకు ఇస్తాను. నిజమండి, దానిని తలస్తే
ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవిగా కనబడతాయి. దైవజనులు యేసన్న గారు రాసిన ఒక పాటలో ఆయన ఉపయోగించిన పదం, బైబిల్లో నుండి తీసుకుని ఉపయోగించిన పదం, నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఆ మహిమను మనం తలంచగలిగితే, ఆ మహిమను మనం చూడగలిగితే, ఆ మహిమ ప్రభావము మనకు అర్థమవితే, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలు చాలా చిన్నవండి, ఏముందులే అనుకుంటాం. ఈ ఇబ్బందులు, ఈ శోధలు చాలా చిన్నవి. ఈ శ్రమలు ఎన్నదగినవే కాదు, ఎన్నదగినవి కావు. నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు ఈ శ్రమలు. దైవజనుడు అంటున్నాడు, దేవుని మాట నీవు వినగలిగితే, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు 200 మణుగుల వెండి నేను నష్టపోతున్నానని, నువ్వు నష్టపోవటం కాదు. దేవుని మాట వింటే దీనికంటే మరి అధికముగా దేవుడు నీకు ఇస్తాడు. ఈ మాసంలో దేవుని మాట మనం వినగలిగితే, ఒకవేళ గతంలో మనం ఏదైనా నష్టపడి ఉంటే దానికి మించి అధికముగా దేవుడు మనకిచ్చునుగాక, అధికముగా దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వచ్చిన భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి, ఈ మాట మీరు నోట్ చేసుకోండి, ఈ మాట మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేతును, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. నేను ఎవరో మీరు తెలుసుకుంటారు. మనకు అర్థం కావటం ఆయన ఎవరో. ఎవరైనా శక్తిమంతుడు, ఎవరైనా సర్వశక్తిమంతుడు, ఎవరైనా భూపతులకు అధిపతి అయిన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన, సృష్టికర్త అయిన ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకోవడానికే నేను ఇది చేస్తాను. ఏం చేస్తాడంట? ఇక్కడ కూడా అధికము అన్న మాట ఉందండి. ఎంత చూడండి, ఏమంటున్నాడు? మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేస్తాను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమునున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలగ చేస్తాను. కొంచెం కొంచెం కాదండి, మేలు ఎంత చేస్తాడంట? అధికముగా చేస్తాడంట. దీనికంటే అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. మనుషులను ఇవ్వగలడు, పశువులను ఇవ్వగలడు. నీ చేతి పనిని, నీ వ్యాపారాన్ని ఆయన విస్తరింప చేయగలడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించగలడు. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని ఆయన సమకూర్చగలడు. ఆయన విచ్ఛిన్నమైన నీ ఆర్థిక పరిస్థితులను ఒక చోటకి ఆయన కూర్చి నిన్ను దీవించగలడు. ఆయన దీవించగలడు. ఆయన నివాస స్థలముగా ఒక చోట ఆయన నిన్ను స్థిరపరచగలడు. ఆయన స్థిరపరచగలడు. మునుపటి కంటే అధికమైన మేలు ఆయన నీకు కలగచేస్తాడు. అధికమైన మేలు. మరి అధికముగా నీకు ఇయ్యగలడు, అధికముగా నీకు మేలు చేయగలడు. ఆయన
అధికముగా మేలు చేస్తాడు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోవాలి. ఒకటి, ఆయన మాట నీవు వినాలి. రెండు, ఆయన ఏమై ఉన్నాడో నీవు తెలుసుకోవాలి. ఆయన శక్తి నువ్వు ఎరగాలి. ఆయన బలము నీవు ఎరగాలి. ఆయన నీ ఎడల జరిగించే కార్యాలపైన నీవు ఆధారపడాలి. అధికమైన మేలు, అధికమైన మేలు. ఒకవేళ ఇంతవరకు నీవు కీడుల ద్వారా, నష్టాల ద్వారా, కష్టాల ద్వారా ఒకవేళ కన్నీళ్ల మధ్యన ఉంటే, యేసు నామములో ఆ కన్నీళ్ళన్నీ నీ జీవితంలో కనుమరుగైపోవునుగాక, కనబడకుండా పోవునుగాక. దుఃఖ దినాలు నీ జీవితంలో దేవుడు ముగించునుగాక. దేవుడు నీ కనుల ప్రతి భాష బిందువును ఆయనే తుడిచివేయునుగాక. ఆయన తుడిచివేస్తాడు. అధికమైన మేలు, అధికమైన మేలు ఆయన మనకు కలగ చేస్తాడు. మేలుతో ఆయన మన హృదయాలను తృప్తిపరుస్తాడు. దేవుని వాక్యం అంతా ఉంది, సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. అడవికి రాజు సింహం, అడవికి రాజైన సింహం, సింహపు పిల్లలు, అడవిని ఏలుతున్న రాజు స్థానంలో ఉన్న సింహ పిల్లలు అవైనా ఒకవేళ ఆకలి కొనునేమో కానీ, అవైనా ఒకవేళ ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం కొంచెం గట్టిగా. దేవుని కొరకు నువ్వు చప్పట్లు కొడుతూ ఉండగానే అధికమైన మేలు ఆయన నీ కుటుంబానికి కలగ చేయునుగాక. ఏ మేలు కొదువై ఉండదండి. మేలుతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీతో ఉన్నవారు ఘనులై ఉండొచ్చు, నీతో ఉన్నవారు బలమైన వారై ఉండొచ్చు, గొప్పవారై ఉండొచ్చు. ఒకవేళ వారి జీవితంలో వారైనా ఆకలి కేకలు చూస్తారేమో కానీ దేవుడు నిన్ను ఆకలితో పెట్టాడు. ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఆకలిని తీరుస్తాడు. హల్లెలూయా. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. నీ జీవితంలో కొదువు లేని మేలు, కొరత లేని మేలు, సమృద్ధి అయిన మేలు ఆయన మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. రెండు చేతులైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అధికమైన మేలు ఆయన మనకు కలగ చేయబోతా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరుగుదాం. ఎరిగితే మన విశ్వాసం బలపడుతుందండి. ఆయన ఏమై ఉన్నాడో తెలియకపోతే మనం ఆయన పైన ఆధారపడలేమండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. తొమ్మిదవ అధ్యాయం 23వ వచనం. అందరూ మీరు బైబిల్ తెరచు ఈ వచనం బాగానే చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవాను నేనే అని గ్రహించాలి, నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. ఏ విషయంలో మనం గ్రహించాలి, ఏ విషయంలో మనం తెలుసుకోవాలి?
భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని. కృప చూపువాడు ఎవరు చెప్పండి? ఆయనే. వాత్సల్యతను కనపరిచేవాడు ఎవరు? ఆయనే. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్నది ఎవరు? ఆయనే. నువ్వు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని గ్రహించగలిగితే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శౌర్యాన్ని బట్టి మనం అతిశయించకూడదు, మనం కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయించకూడదు. ఈరోజు చాలామంది వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నారండి. చాలామంది వారు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, శౌర్యం అనగా బలాన్ని బట్టి అతిశయపడుతున్నారు. బలం శాశ్వతం కాదు, అధికారం కూడా శాశ్వతము కాదు. కిరీటము తరతరములు ఉండునా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవేవి శాశ్వతం కాదండి. 5 సంవత్సరాల అధికారంలో ఉండే వాళ్ళ అండ చూసుకొని ఒక్కోసారి మనం కాలర్ పైకి ఎగరేస్తాం. అధికారాలు ఒకవేళ మారినాయి అనుకోండి, మన పరిస్థితి అగోచరం. అశాశ్వతమైన తాత్కాలికమైన అధికారాన్ని చూసి మనం అతిశయపడకూడదు. ఇక మన బలాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. మన బలం ఎంత? 6 ప్యాక్ అండి. 6 ప్యాక్ అయినా 9 ప్యాక్ అయినా సరిగ్గా ఓ రాత్రి జాము 4-5 మోషన్స్ అయినాయి అనుకోండి, తెల్లారిపటికి ఏమవుద్ది? 6 ప్యాక్ తోటకూర కాళ్ళలాగా ఏలబడతా ఉంటుంది. తోటకూర కాడ కంటే ఇంకా దారుణంగా ఏలబడుద్ది ఈ బలం. 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఓ పాస్టర్ గారు సాక్ష్యం చెప్తే నేను విన్నాను, అది మీకు చెప్తున్నాను. ఒక ఆదివారం ఓ తల్లిగారు చర్చి మానేసిందంట. సాయంత్రం పాస్టర్ గారు ఏంటయ్యమా చర్చికి రాలేదు అని ఫోన్ చేస్తే, ఫోన్లో ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా ఉదయం తుప్పరపడింది అందుకని నేను చర్చికి రాలేదు అందంట. ఏం పడిందంట చెప్పాలా? పెద్దవాళ్ళు కాస్త వెనక మళ్ళా చిన్నపిల్లలు శబ్దం రాకుండా చూడండి. ఏమని చెప్పింది? ఆదివారం మందిరానికి ఈరోజు రాలేదేంటమ్మా అంటే, ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, తుప్పరపడింది పాస్టర్ గారు అందుకని రాలేదు. తుప్పరపడిందని చర్చి మానేసిందంట. రైట్. మరుసటి దినం సోమవారం పాస్టర్ గారు కొంచెం బయటికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో సరిగ్గా భయంకరమైన మోపైన వర్షం ఆ ఇంటి దగ్గర ఆగాడంట. ఆ ఇంటి దగ్గర ఆగితే ఆ ఇంట్లో పిల్లలు పాస్టర్ గారిని గమనించి, పాస్టర్ గారు లోనకి రండి తడుస్తున్నారు కదా అంటే, ఆ వరండాలోకి వెళ్ళి నుంచున్నాడంట. ఆ పిల్లల్ని అడిగాడంట, ఎరా నాన్న అమ్మేది, అమ్మ ఇంట్లో ఉందా అని. లేదు పాస్టర్ గారు, అమ్మ పనికి వెళ్ళింది. ఉదయం నుండి భయంకరంగా మోపైన వర్షం పడతా ఉంది కదా, పనికి ఎట్ట వెళ్ళిందంటే తడుచుకుంటానే వెళ్ళిందని. పనికి ఎట్ట వెళ్ళిందంట? తడుచుకుంటానే వెళ్ళిందంట. ఆదివారం చర్చికి తుప్పరపడుతుందని రాలా. పాస్టర్ గారు గమ్మునున్నారంట. మరుసటి ఆదివారం దేవుని కృప వాతావరణం అంతా పొడిగా ఉంది, తుప్పరపడలేదు, చర్చికి వచ్చింది. ఆరాధన అంతా అయిపోయిందంట. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అడిగారంట మళ్ళీ, ఏమ్మా ఆదివారం తుప్పరపడుతుందని చర్చి మానుకున్నావు, సోమవారం మోపైన వర్షంలో కూడా తడుచుకుంటా పనికి వెళ్ళావు కదా. ఆమె సమాధానం ఇచ్చిందంట, ఏం చేస్తాం పాస్టర్ గారు, దేవుడు జానడు పొట్ట ఇచ్చాడు కదా, దీనికోసం తప్పదు కదా అందంట. ఎంత పొట్ట ఇచ్చాడంటే దేవుడు? జానడు పొట్ట ఇచ్చాడంట. ఆ పొట్ట కోసం
తప్పదు కదా పాస్టర్ గారు అందంట. ప్రార్థన చేయండి అంటే సరేలే అని ఆయన ప్రార్థన చేశాడంట. ప్రభా దాంట్లో పొట్టిచ్చావంట చూడయ్యా. ఆమె కూడా చూడయ్యా అని ప్రార్థనలు ఏకీభవించి ఆమెనందంట. చాలా తక్కువే భోజనం చేసిందంట. మరి ఏమైందో సంథింగ్ తెలీదు. ఇక మోషన్స్ పట్టుకున్నాయంట. ఆ నైట్ అంతా మోషన్స్ అంట. తెల్లారేపాటికి తోటకూర కాళ్ళలాగా ఏలబడింది. దాదాపు 2-3 రోజులు తగ్గలేదంట. పాస్టర్ గారు ప్రార్థన చేయండి నాయనో, చచ్చిపోతున్నాను, అడిపోతున్నాను. టాబ్లెట్లు వేయకూడదమ్మా, వేసానయ్యా తగ్గట్లేదు. ఇంజక్షన్ కాదు సిలిండర్ కూడా పెట్టాడు ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చి, అయినా వల్ల కావటం లేదు. సరేనమ్మా నువ్వే అన్నావుగా జానడు పొట్టని, దానికోసమే కదా ఈ బాధలు అన్నావు. దేవుడు మనకు క్షేమాన్ని కలగ చేయకపోతే, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే మనం ఏం చేసుకోగలం చెప్పండి? మన బలం మీద మనం అతిశయపడకూడదు. మన బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, బలాన్ని బట్టి, మనం కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి మనం అతిశయపడకూడదు. పెద్దవాళ్ళు అంటారు వాళ్ళు బళ్ళు అయిపోతాయి అంట, బళ్ళు వాళ్ళు అయిపోతాయి. ఎంతోమంది గొప్ప గొప్ప ధనవంతులు ఈ రోజున బికారులుగా రోడ్ల వెంబడి తిరుగుతున్నవారు లేకపోలేదండి. మొన్న ఈ మధ్య కరోనా తర్వాత కొంచెం చివరిలో ఈ సైడు భూకంపం వచ్చిందండి. నేను ఒక స్టేటస్లో చూశాను. సరిగ్గా 5 నిమిషాల క్రిందట ఇతను 6 స్టేర్ల అపార్ట్మెంట్కి ఓనర్. ఒక 5-6 నిమిషాల తర్వాత ఒక రొట్టె మొక్క కొరకు ఎదురు చూస్తున్న ఒక బికారి. ఏమైంది? భూకంపం వచ్చింది. 6 స్టేర్ల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. 6 స్టేర్ల బిల్డింగ్ అపార్ట్మెంట్ కూలిపోయింది. ఇప్పుడు ఏమైపోయాడు? బికారి అయిపోయాడు. ఆకలి కోసం, కడుపు నింపుకోవడానికి ఒక రొట్టె మొక్క కొరకు చేతులు చాచి భిక్షాటన చేస్తూ ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. అది దేవుడు కృపతో ఇచ్చాడని ఆయనను స్తుతించాలి. అంతేగాని నాకు ఇల్లు ఉందని అతిశయించకూడదు, నాకు పొలం ఉందని అతిశయించకూడదు, నా దగ్గర 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయని అతిశయించకూడదు. రోజులు కాదు, పరిస్థితులు మారిపోవడానికి నిమిషాలు చాలండి. దేవుని కృపను బట్టి మనం అతిశయించాలి. మనం కలిగిన ధనాన్ని బట్టి కూడా మనం అతిశయించు, ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి కూడా మనం అతిశయించకూడదు. వాటిని బట్టి నిత్యము మనం దేవుణ్ణి స్తుతించాలి. ఏమంటున్నాడు అక్కడ చూడండి, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు, భూమి మీద కృప చూపుచు, నీ ఎడల, నా ఎడల, మన ఎడల, మన కుటుంబాల ఎడల, పరిచర్య ఎడల, మనం కలిగిన సాంపత్యము ఎడల ఆయన కృప చూపకపోతే మన జీవితాలు ఏమవును? మన గమ్యము ఏమవును? మన బ్రతుకులు ఏమవును? పౌలు అంటాడు, ఈ రోజున నేను ఏమై ఉన్నానో అది నా దేవుని కృప. ఈ రోజు నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని కృప. ఎస్ అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప. మనం కలిగి ఉన్నది అది ఏదైనా దేవుని కృప ద్వారా మనకి అనుగ్రహించబడింది. కాబట్టి దేనిని బట్టి మనం అతిశయించడానికి వెళ్ళలేదు, కేవలం కృప చూపిన యేసయ్యను బట్టి మనం అతిశయించాలి. మన ఎడల కృపను వెల్లడి చేస్తున్న దేవుని బట్టి మనం అతిశయించాలండి. ఇది మనం గ్రహించి తెలుసుకోవాలి. తెలుసుకోగలిగితే మునుపటి కంటే కూడా అధికమైన మేలు ఆయన మనకు కలగచేస్తాడు. మునుపటి కంటే కూడా అధికమైన మేలు ఆయన మనకి కలగచేస్తాడు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. చదవండి.
యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఉందా మాట అక్కడ? మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. ఎంత ఆస్వాదించాడు దేవుడు! మొదట దానికంటే మరి అధికముగా యోబును దేవుడు ఏం చేశాడు? ఆస్వాదించాడు. 10వ వచనాన్ని కూడా చదవండి, అక్కడ కూడా ఈ మాట మనం చూస్తాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే మొదట అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. పూర్వము నీవు కలిగిన దానికంటే, పూర్వం నీవు కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా దేవుడు నీకు ఇస్తాడండి. 2 అంతలు అధికంగా దేవుడు నీకు ఇస్తాడు. దీనికంటే అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. మునుపటి కంటే అధికంగా ఆయన నీకు మేలు చేయగలడు. పూర్వం నువ్వు కలిగిన దానికంటే 2 అంతలుగా అధికముగా ఆయన నిన్ను ఆశీర్వదించగలడు. ఎప్పుడు ఆస్వాదిస్తాడు? ఎప్పుడు యోబును ఆస్వాదించాడు? అక్కడ వ్రాయబడిన మాట, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? కొంచెం అందరూ చెప్పండి, ఏం చేశాడు? మనం ఏం చేయలేకపోతున్నాం? అది ఆయన చేశాడు, మనమేమో ఆయనకేమో మోకాళ్ళు వంగినాయి, మనకేమో మోకాళ్ళు వంగట్ల. ఆయనేమో వేకుజామున లేచాడు, అరుణోదయాన లేచి పిల్లల కొరకు, కుటుంబం కొరకు, భార్య కొరకు, కలిగిన సాంపత్యం కొరకు, పని వాళ్ళ కొరకు ఏం చేశాడు? పొద్దున్నే ఆయన ప్రార్థన చేశాడు. మనం పొద్దున్నే లేక ఒకవేళ లేచిన ప్రార్థన చేయం. యోబు జీవితంలో ప్రార్థన అనుభవం ఉంది. ఉదయకాలం లేచి తన కుటుంబం కొరకు, తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు, తను కలిగి ఉన్న సాంపత్యము, పనివారి కొరకు అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట. ఎవరు తన స్నేహితులు? బాగున్నప్పుడు వచ్చి భుజం తట్టేవారు, పరిస్థితులు తారుమారైతే వచ్చి ఎదురు కూర్చొని నువ్వు ఏదో చేసావని విమర్శించేవారు కొరకు సైతం కూడా యోబు భక్తుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనల్ని కొంతమంది తెలుసో తెలియకో, అవగాహన ఉండో లేకో, మొత్తం మీద ఒక్కొక్కసారి కొన్ని దూషణ మాటలు మన మీదకి వస్తాయి, కొన్ని నిందలు మన మీదకి వస్తాయి, కొన్ని చెడు మాటలు మన మీదకి వస్తాయి. ఎవరి వైపు నుండి వచ్చినాయో వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయగలిగిన ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి. పాస్టర్ గారు నువ్వు ఎన్నేం చెప్పి ఆ మనిషి కోసం మాత్రం నేను ప్రార్థన చచ్చినాక ఇంకేడ చేస్తావులే. చచ్చినాక కాదు దేవుడు చెప్పింది, బతికి ఉన్నప్పుడే. నాకు ఇష్టం ఉండదండి, నీ ఇష్టంతో పని లేదు, దేవుని చిత్తంతోనే పని. హల్లెలూయా. నీ ఇష్టం ఎవరికి కావాలి? నీ ఇష్టం నా ఇష్టం జాంతానై మన ఎడల దేవుని చిత్తమే జరగాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించే కాడికి ఇంక దేవుడు ఎందుకు? మన ఇష్టం చావాలి, దేవుని ఇష్టమే మన జీవితంలో జరగాలి. నిన్ను హింసించు వారి కొరకు ఏం చేయమని చెప్పాడు ప్రభు? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయగలిగితే అధికముగా, పూర్వం నీకున్న దానికంటే 2 అంతలు అధికముగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఆ మనిషి అంటే నాకు పడదండో,
ఆ మనిషి అంటే నాకు అస్సలు గిట్టదు. నా సాయి నేను, నీ సాయి నువ్వే ఉండు, కానీ ప్రార్థన చేయి. గొడవకి వెళ్ళమని దేవుడు చెప్పట్లా, ప్రార్థన చేయమని చెప్తున్నాడు. స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి ఏమైనా బాధల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క వరహం ఇచ్చారా? అరే అబ్బాయి, నువ్వు ఒకప్పుడు బాగా బతికినోడురా, ఒకప్పుడు బాగా బతికినోడు, ఇదిగో చితికిపోయావు, దెబ్బతిన్నావు, రోగిష్ఠుడు అయ్యావు, బిడ్డలు పోగొట్టుకున్నావు, అయ్యో ఇంత బాధలో ఉన్నావు, నీ పరిస్థితి బాగోలేదు, ఇదిగో ఈ 10,000 ఉంచు నాయనా అని ఇచ్చారు స్నేహితులు ఎవరైనా? యోబు ఇంట ఎన్ని దినాలు భోజనం చేసుంటారో వాళ్ళు వచ్చి. ఒక పూట భోజనానికి కూడా పిలవల యోబుని. నిజంగా యోబు తన వైపు నుండి ఆలోచన చేస్తే వాళ్ళందరినీ అసలు దగ్గరికి తీయడానికి ఛాన్సే. కానీ క్షేమము, 2 అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంటే వారి కొరకు ప్రార్థన చేయటంలో. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్తున్నా, మనమందరం ఎవరి ద్వారా మనం బాధించబడ్డామో, ఇబ్బందికి గురయ్యామో వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా వీరిని కూడా దీవించయ్యా. ఒక చిన్న ప్రార్థన చేయండి. మనసులో దేవుడు అధికంగా పూర్వం నీకున్న దానికంటే కూడా 2 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీరు కలిగిన సాంపత్యం కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు ప్రతిరోజు ప్రార్థించేవారిగా మీరు ఉండండి. ప్రార్థనలో, దేవునిలో మీరు ఎదగండి, ప్రార్థనలో బలపడండి. ఆశీర్వాదం వెనక మలబడి అదే వస్తుంది. దాని వెనక మనం పడవసరం, మన వెనక మళ్ళీ అది నువ్వు వెళతా ఉంటే నీకు కావలసినవన్నీ దేవుడు పంపిస్తాడు. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. ఆయన ఇవ్వలేని వాడు కాదు, నీకు ఇయ్యగలడు. ఒకవేళ ఆయన మాట వినే విషయంలో నువ్వు నష్టపోతున్నాను అని అనుకుంటున్నావా? నువ్వు నష్టపోయినా పర్వాలేదు, ఆయన మాట విను. నువ్వు నష్టపోయిన దానికంటే అధికముగా దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబానికి ఇస్తాడు, నీ బిడ్డలకి ఇస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు, ఆయన ఇయ్యగలడు. ఒక మనందరం అలాగే చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఆకాశము తట్టు మనం చేతులెత్తి దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. దేవుని కొరకు, దేవుని మాట కొరకు. ఒకవేళ ఏదైనా నువ్వు విడిచిపెట్టగలిగితే, ఒకవేళ నువ్వు నష్టపడగలిగి నష్టపోతే దానికంటే అధికముగా దేవుడు నీకు ఇస్తాడు. మునుపటి కంటే అధికంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. పూర్వం నీకున్న దానికంటే అధికముగా 2 దేవుడు నీకు ఇస్తాడు. 2 దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ బిడ్డ, దేవుని మాట విను. ఆయన ఏమై ఉన్నాడో గ్రహించు. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకో. నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, దేవుని పని కొరకు ప్రార్థన చేయి, పరిచర్య కొరకు ప్రార్థన చేయి. ప్రార్థించే వ్యక్తిగా నీవు దేవుని సన్నిధిలో కనబడు. అధికముగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. అధికముగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. పరిశుద్ధత అంటే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలభరితముగా చేయండి. ఏ ఒక్క మాట నిరర్ధకము కాకూడదు తండ్రి. నీ మాటకు లోబడి నీవు ఏమై ఉన్నావో మేము తెలుసుకొని మా జీవితాల్లో ప్రార్థించే వ్యక్తులంగా మేము ఉండునట్లుగా కృప చూపి దీవించమని, మీ సన్నిధిలో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించమని, పూర్వం నిబిడలు కలిగిన దానికంటే అధికముగా 2 మునుపటి కంటే అధికముగా, దీనికంటే అధికముగా నీ బిడ్డల జీవితాల్లో ఉన్నతమైన మీ ఘన కార్యాలను జరిగించి మహిమ పొందమని
యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం ప్రభు బల్లారాధన కార్యక్రమంలోనికి నడిపించబడదాం.